ఫ్రెండ్స్ విజయ్ అలాగే తన భార్య సంగీత ఇద్దరు కూడా కొత్త జీవితాన్ని ప్రారంభించుకుంటున్నారు. అయితే విడాకులు వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగడం, విజయ్ సీఎం అవ్వటం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ విడాకుల్ని క్యాన్సిల్ చేసుకోవటం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇక్కడ సంగీత అలాగే విజయ్ మధ్య సఖ్యత ఏర్పడింది కానీ, కొడుకు సంజయ్ మాత్రం తన తండ్రి విజయ్ విషయంలో కొద్దిగా ఒక అడుగు వెనకే ఉన్నాడు. తన తండ్రిని అర్థం చేసుకునే విషయంలో కానీ, అలాగే పూర్తిగా తన తండ్రి విషయంలో ఉన్న ఆ కోపాన్ని కానీ తను వదిలిపెట్టలేదని తెలుస్తుంది. ఎందుకనంటే ఇక్కడే ఒక విషయం చోటు చేసుకుంది. విజయ్ ఆఖరిగా అంటే రాజకీయాల ముందు తను సినిమాలకి గుడ్ బై చెప్పే ముందు 'జననాయకన్' అని ఒక సినిమా చేయడం జరిగింది. అదే సమయంలో ఇక్కడ 'ప్రిజం' అని చెప్పేసి తన కొడుకు డైరెక్టర్‌గా చేసిన సినిమా కూడా రిలీజ్ అవ్వబోతుంది. ఈ 2 కూడా జస్ట్ 2 డేస్ గ్యాప్‌లోనే రిలీజ్ అవ్వబోతున్నాయి. అంటే ఆ డేట్లు అనేవి అలా ఫిక్స్ అవుతున్నాయి. ఆల్రెడీ సంజయ్ డైరెక్ట్ చేసిన మూవీ ఈ నెల 27వ తారీఖున రిలీజ్ అవ్వాలని చెప్పి వాళ్ళు ఎప్పుడో అనౌన్స్ చేసేసారు. కానీ మరోవైపు ఇక్కడ విజయ్ సినిమా ఎప్పటి నుంచో వాయిదా పడుతుంది. అందుకని ఆ ప్రొడ్యూసర్స్ కూడా అదే సమయంలో అంటే 28ని కానీ 29ని కానీ రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే విజయ్ ఒక సూపర్ డూపర్ హీరో ప్లస్ నౌ తమిళనాడు సీఎం. సో అతని సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా అక్కడ కొడుకు సినిమా ఫ్లాప్ అయినట్టే. ఎందుకంటే ప్రతి ఒక్కరు తండ్రికి సంబంధించిన సినిమానే చూస్తారు. ఈ నేపథ్యంలో అటు కొడుకు తగ్గలేదు, ఇటు తండ్రి తగ్గకపోయేటప్పటికి మధ్యలో సంగీత గారు ఒక వారధిలా మారారనమాట. అయితే దీనికి సంబంధించి ఆవిడ ఏమన్నారంటే, ఖచ్చితంగా ఈ నెల ఆఖరులో నా భర్త విజయ్ సినిమా రిలీజ్ అవుతుంది. నా కొడుకు సినిమా అయితే కొంతవరకు ఆగాల్సిందే. ఎందుకనంటే జనం మెచ్చిన నటుడు, జనం మెచ్చిన నాయకుడు నా భర్త. అటువంటి నా భర్త తనకి తండ్రి. అయితే ఇక తన తండ్రి కోసం తను ఈ రకమైన పని చేయాల్సిందే. ఖచ్చితంగా తను తన తండ్రి నటించిన సినిమాను ఎంతగానో సపోర్ట్ చేస్తాడు. ఇక తన సినిమా విషయంలోకి వచ్చినట్టయితే నెక్స్ట్ వీక్లో ఇంకొక స్లాట్ ఉంటుంది. అంటే 'జననాయకుడు' సినిమా రిలీజ్ అయిన 1 వీక్లోనే ఇంకొక స్లాట్ ఉంటుంది కాబట్టి దానికి ఖచ్చితంగా సంజయ్ ఆ సినిమాని రిలీజ్ చేసుకుంటాడు అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు సంజయ్ అలాగే విజయ్ల మధ్య కొద్దిగా మాట పట్టింపులు వచ్చినప్పటికీ సంగీత గారు దాన్ని చక్కగా డీల్ చేశారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.